150 పైగా చిత్రాల్లో 24,000కు పైగా గ్రేస్ఫుల్ డాన్సింగ్ స్టెప్స్తో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కి వరల్డ్లో ద బెస్ట్ డాన్సర్ అనిపించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. కాబట్టి ఆయన స్థానం అత్యంత ప్రత్యేకమైనది. ఆయనను ప్రక్కన పెడితే ప్రస్తుత జనరేషన్లో ద బెస్ట్ డాన్సర్ ఆఫ్ ఇండియా ఎవరు? దీనికి సమాధానంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పేరును చెబుతున్నారు నార్త్ ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్స్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా. ఆ వివరాలు తెలుసుకునే ముందు అసలు ద బెస్ట్ డాన్సర్ అనిపించుకోవడానికి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన అర్హతలు ఏమిటో తెలుసుకుందాం. కొంతమంది డాన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, జిమ్నాస్టిక్స్ చేసిన తరహాలో ఉంటుంది, బట్ వారి డాన్సెస్లో గ్రేస్ ఉండదు. మరికొంతమంది డాన్సర్స్లో ఫెమినైన్ ఫీచర్స్ ఉండి చూడడానికి అస్సలు ఆసక్తి అనిపించదు. ఇంకొంతమంది డాన్సర్స్ ఉన్నారు, వీరు ఉండవలసిన దానికన్నా ఓవర్ వెయిట్గా ఉండడమో లేదా బరువు కాస్త తక్కువగా ఉండడమో జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వారి డాన్సెస్ కూడా అంతగా చూడాలని అనిపించదు. ఇక రామ్ చరణ్ గారి విషయానికి వస్తే చిరంజీవి గారి జీన్స్ కలవడం వల్ల, అలాగే తను చేసిన అద్భుతమైన హార్డ్ వర్క్ వల్ల తెలియకుండానే తన డాన్సెస్లో ఒక గ్రేస్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రేస్ వల్లే తను ఇండియాలో ద బెస్ట్ డాన్సర్ అనిపించుకుంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గారిని ద బెస్ట్ డాన్సర్గా పరిగణిస్తున్న వారిలో కొంతమందిని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, టాలీవుడ్లో దశాబ్దం పైగా టాప్ హీరోయిన్గా రాణించిన సమంత గారు రామ్ చరణ్ గారి డాన్సెస్ను అన్మ్యాచబుల్ అంటున్నారు. దానికి వివరణ కూడా ఇచ్చారు. ఐ మీన్ హూ డాన్సెస్ లైక్ దిస్ ఇన్ ఏ ఫార్మల్ షర్ట్ అండ్ ప్యాంట్స్. అవును, డాన్సింగ్కి కంఫర్ట్గా ఉండే జీన్స్ అండ్ క్యాజువల్స్ని వేసుకోకుండా రామ్ చరణ్ గారు ఫార్మల్స్ ధరించి రా మచా మచా సాంగ్ చేశారు. ఇక్కడ ఒక పాపులర్ బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ఏం ట్వీట్ చేశారో చూడండి. పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హ్యాస్ డన్ ఇట్ అగైన్, ద బెస్ట్ డాన్సర్ ఇన్ టాలీవుడ్ అండ్ ఇన్ ఇండియా. ఆల్ టుగెదర్ రా మచా మచా పాట విడుదల సందర్భంగా రామ్ చరణ్ గారికి ద బెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియా అనే కాంప్లిమెంట్ దక్కడం మెగా ఫ్యాన్స్కు, సినీ అభిమానులకు గర్వకారణం అని చెప్పవచ్చు.